श्रीमती वेंकटनाथाय श्रीनिवासाय मंगलम विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुंतकत्रिकालकालाय मृत्युंजयाय सदाशिवाय महादेवाय नमः लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद జెండా జాతర రావణ శుద్ధ తృతీయ నుండి 27వ తారీఖు నుండి ప్రారంభమైన జెండా జాతర రేపటితో ముగుస్తుంది. దాని తర్వాత ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30కు వెంకటేశ్వర అభిషేకము, 6 గంటలకు మంగళారతి, మంగళాశాసనము, ఆంజనేయుడి యొక్క హవనము, 280వ యజ్ఞము, ఆంజనేయుడి హవనము 7 గంటలకు సమాప్తమవుతుంది. భక్తుల దర్శనార్థం స్వామివారు దాని తర్వాత అనుగ్రహిస్తాడు. భగవత్ సేవలో పాల్గొని శ్రావణ శుద్ధ ఏకాదశి మన ఆర్మూరులో ఈరోజు బ్రాహ్మణోత్తముల నుండి అందరూ గ్రామంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో అంతమంది కూడా ముడుపులు చెల్లించి దాని తర్వాత తీర్థపాలు సేవించి భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా మేము రేపు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి సేవా పూజా కార్యక్రమంలో కైంకర్యం చేసుకొని పూజలు చేసుకొని ఇక్కడ గుళ్ళో వెంకటేశ్వర గుడి పూజారి, దాని జెండా పూజారి, దాని తర్వాత పక్కకున్నట్టు హనుమాన్ల గుడి, ఒక 50 గ్రామాల నుండి గోల్బండ్ల నుంచి వెళ్తే జంబ్యాన్ నుంచి వెళ్తే గోల్బండ్ల నుంచి జ్యోతిఘాట్ వరకు అత్యంత వైభవంగా ప్రజలు చాలా తండోపతండాలు వస్తూనే ఉంటారు. దీనికి పోలీస్ వాళ్ళు బందోబస్తు చేస్తుంటారు. సర్వసమాజ ఆధ్వర్యము మరియు అభివృద్ధి కమిటీ యొక్క సమక్షంలో అందరూ కూడా పలు గ్రామాలు జెండా జాతర అంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా బాధ్యతతోని చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళ వంత సేవ వాళ్ళు చేస్తూ తరించడానికి ప్రయత్నం చేశారు. చాలా భక్తితో చేసుకుంటూ ఉంటాము. అదే ఇంకా 10 గంటల నుండి రద్దీ ఎక్కువ అవుతుంది. 4 గంటలకు రద్దీ ఉంటుంది. దాని తర్వాత అంకాపురం గ్రామం వాసులు ధోబిఘాట్ వరకు పోయి అక్కడి నుండి అంకాపురం గ్రామం ప్రజలు సరసమాజ వాళ్ళు వచ్చి ఈ యొక్క జెండాను మరియు వెంకటేశ్వర స్వామిని తీసుకొని వాళ్ళు దాని తర్వాత ఒక 22 రోజుల వరకు అక్కడ వాళ్ళు ఉంచుకొని దేవతా పూజ చేసుకొని తర్వాత అరుగులు గ్రామానికి పోతుంది. గణపతి చవితి తిన్నారు. అక్కడ ఒక రాత్రి ఉండి స్వామివారు తిరుపతి ప్రయాణం సంసిద్ధంలో ఉంటారు. రేపు జెండా జాతర అత్యంత వైభవంగా మా గ్రామంలో చాలా చక్కగా నడుస్తుంది. మా సత్యాచారం వాళ్ళు దాని తర్వాత వాళ్ళు దాని తర్వాత దీనికి ప్రచారంలో ఇంకా హిందూ సంప్రదాయాన్ని పెంపొందించాలనే ఉద్దేశంలో ఎవరి వంతు సేవ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి హిందూ సాంప్రదాయం కాపాడుకోవడం ప్రయత్నాలు. లక్ష్మీ వెంకటేశ్వరుడు మాకు కొంగు బంగారం తలిచిన విషయాన్ని అందించి కొంగు బంగారంగా మాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నాకే దాని 10 సంవత్సరాలు మనమడు లేను. ఈ సంవత్సరం మనమడు వచ్చారు. పోయిన సంవత్సరం జెండా తెల్లారి మనమడు వచ్చారు. ఈ సంవత్సరం దాని ఒక 7 పిల్లలు మాకు అత్యంత సంతోషంగా దాని భగవంతుడికి ఇంకా ఎక్కువ కైంకర్యాలు చేసుకోవడానికి అవకాశాలు అదేవిధంగా మేము చేసుకుంటున్నాము. మీరు కూడా చేసుకోండి, తరించండి, తరింపబడదాం. జై శ్రీమన్నారాయణ.